शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। దేహాన్ని రూపాన్ని లక్ష్య పెట్టని వాణిని అవధూత అంటారు. ఆయన వస్త్రాలు ధరించవచ్చు, ధరించకపోవచ్చు. ధరించిన వస్త్రాలు పరిశుభ్రంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆయన మాత్రం సర్వదా దేహాభిమాన శూన్యుడై నిర్ద్వందుడై అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సమస్తమైన భౌతిక సంబంధాలను త్యజించి దేహాభిమాన రహితుడై ఇతరులు తన్ను ఏమన్నా పట్టించుకొనక ఉదాసీనుడై ఉంటారు. పొడగాటి జుట్టుగల ఒక మహాత్ముడు రోడ్డుపై వేగంగా నడుస్తూ ఉన్నాడు. హఠాత్తుగా ఆయన వెనక్కి తిరిగి వ్యతిరేక దిశలో నడుస్తుంది. అందరూ అడిగారు, ఏమిటి, ఎక్కడికి వెళ్తుంది? నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. వాయువు తన దిశను మార్చుకోవటంతో చుట్టూ మొహం మీద పడుతోంది కాబట్టి నేను వ్యతిరేక దిశలో నడుస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు అన్నారు. ప్రపంచం నుండి ఏమీ ఆశించని వారిని కూడా దుష్టులు వదిలిపెట్టారు. తులసీదాసు లాంటి మహాత్ములు మహాత్ములు దుర్మార్గులకు కూడా నమస్కరించారు. మహాత్ములు గొప్పవారు కాబట్టి దుర్మార్గులు సాధకులకు తితిక్షను అలవర్చి వారి ఆధ్యాత్మిక వికాసానికి అవకాశం ఇవ్వడానికి ఆయన ఇరువురికి నమస్కరించేవారు. మహాత్ముల పట్ల దుర్మార్గుల దుష్ప్రవర్తన మహాత్ముల గొప్పతనాన్ని లోకానికి తెలియజేస్తుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని హింసించకపోతే ఆ అద్భుత పరమాత్మ భక్తుడిని గురించి మనకి ఎలా తెలిసేది? అందుకని దుర్మార్గుడు ఉంటే గాని మంచివాడు తెలియదు. అందుకని కంగారు పడక్కర్ల. మీ గురించి ఎవరైనా చెడ్డగా చెప్తున్నారంటే మీరు గొప్పవాళ్ళని అర్థం. నిజంగా మీరు దుర్మార్గులు కాకపోతే. కాబట్టి మీలో దుర్మార్గం ఉన్నా లేకపోయినా మీ గురించి చెడుగా చెప్పవచ్చు. అందులో పెద్ద సందేహం లేదు. ఎక్కడైనా జీవలక్షణమే ఏమిటి అంటే వాడికి ఇష్టమైతే గొప్పగా చెప్తాడు, ఇష్టం లేకపోతే చెడ్డగా చెప్తాడు. అది గురువైనా దేవుడైనా ఇంకోళ్ళైనా వాడు ఏమి దానికి అంటే వచ్చే పాపం గురించి కానీ వాడు భయపడడు. కొంతమంది ఎందుకు వచ్చిందిలే అనవసరంగా విమర్శించి లేని దోషాన్ని తెచ్చుకోవడం, వాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళైతే నాకు దోషం వస్తుంది కదా అని మామూలుగా ఊరుకుంటారు, ఏ గొడవ లేకుండా. పోనీలో నమస్కారం పెడితే పోయేదేముంది, పడి ఉంటుంది నమస్కారం కానిచ్చుకోవచ్చు, వస్తే పుణ్యం వస్తుంది లేకపోతే లేదు. ఇలా జీవ లక్షణము రకరకాలుగా ఉంటుంది. ఏది ఏమైనా జీవుడు అనేవాడు ఎలా ఉంటాడంటే ఇష్టమైతే మెచ్చుకుంటాడు, ఇష్టం లేకపోతే చేస్తాడు. అది ఎవరినైనా సరే వాడు భయపడదు. కాబట్టి ఇక్కడ మహాత్ములకి వీడు దుష్టుడని వీడు మంచివాడని వీడు కొంచెం మంచి వాళ్ళ అందరికీ నమస్కారం పెట్టేస్తారు. వాళ్ళకి ఏం పెద్ద తేడా అనిపి, ఎందుకంటే అందులో ఉన్నది బ్రహ్మం అన్న సంగతి వీడికి తెలుసు. మహాత్ములకు ఆ సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా అదేదో చూసి మనం చెప్పుకున్నాం కదా, డబ్బులు ఇస్తే ఒక దగ్గర అలా ఏవో ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి అలా. అలా ఇక్కడ ఏమీ ఉండవు దేవతల దగ్గర కానీ మహాత్ముల దగ్గర కానీ. దేవుడు పొలిటికల్ గా అనండి, లేదా తెలిసిన వాళ్ళు ఉంటే ముందుకు దేవుడి దగ్గర పంపిస్తారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ప్రోటోకాల్స్ అని ఏదేదో రకరకాలు, గుళ్ళల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నో రకాలుగా ఉంటుంది. అయితే అక్కడ కొన్ని మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు అలా జరిగితే ఆ దైవం కూడా మీ మనస్సుని చూస్తుంది తప్ప మీరు రికమెండేషన్ తో వచ్చారా లేదా ₹1,00,000 టికెట్ కట్టారా ఇవి చూడదు దైవం. ఎందుకంటే అన్ని దైవంవి కానివేవి. దైవానికి ఏం కావాలండి? మీ డబ్బు కావాలా, మీ నగలు. ఏమిటి అర్థం అంటే మహాత్ములు కానివ్వండి, ఆ క్షేత్రాల్లో కానివ్వండి, గుళ్ళల్లో ఉన్న దైవం కానివ్వండి, సద్గురు వీళ్ళందరూ కూడా బాహ్యానికి విలువ ఇవ్వరు. వాడి మనస్సే లాంటి మనస్సు దుష్టపూరితంగా ఉన్నది వీళ్ళకి అర్థమైనా దానిని పట్టించుకోకుండా వారితో మామూలుగా ఉండగలుగుతా.
అదే మామూలు వాడికి అంటే ఒక జీవికి ఒక మహాత్ముడికి తేడా అనవచ్చు. మామూలు వాళ్ళు కూడా ఏమండి అని వాడు అవసరార్థం ఉంటాడు, గతిలేక ఉంటాడు, ఇవి ఉంటాడు. మహాత్ములకి అవసరం కానీ అయ్యో ఎలాగాని కానీ ఏ దిగులు లేదు, ఏ బాగుంది. ఇలా ఈ యొక్క ఈ భిక్షువు అంటే ఈ ధనవంతుడు ఎప్పుడైతే అంతా మారి చక్కగా ఈ భిక్షాటన చేస్తూ ఇలా ఉంటున్నాడో, కొంతమంది సినిమాల్లో చూస్తారు కదా దుర్మార్గులు ఆయన యొక్క కమండలాన్ని లాక్కోవటం, ఇలా రకరకాలుగా ఆయన్ని హింసించేవారట. అన్ని కూడా రకరకాలుగా వారందరూ లాక్కోవటం, ఆయన్ని హింసించేవారట. ఇలా ఆయన్ని నానా రకాలుగా హింసించారు, ఆయనపై ఉమ్మి వేశారట, రకరకాలుగా ఆయనని ఇచ్చేశారు, కొట్టేవారట, ఆయన్ని మాట్లాడమని బలవంతం చేసేవారట. ఒక వికృత స్వభావం కలిగిన ఉన్మత్తుడు అంటే శాడిస్ట్ అంటాం, ఇతరులను హింసించి ఆనందిస్తాడు. అలాంటి రకరకాలైన మనుష్యులు ఈ యొక్క సాధువుని హింసించడం మొదలు పెట్టారు. అంటే హింసించారు అనుకోండి ఇంకా. అయినా కూడా ఆయన అంటే దృఢ నిశ్చయం కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన వారెవ్వరిని తిట్టడం కానీ వారితో యుద్ధం చేయడం అంటే ఫైటింగ్ చేయడము వాళ్ళని ఇది చేయడం కానీ చేయలేదు. ఎందుకంటే మనసులో దృఢ నిశ్చయం చేసుకుని ఉన్నాడు. అందుకనే మీరు దృఢ నిశ్చయం చేసుకుంటే మీ మనసులో ఈ బాహ్యమైన ఫంక్షన్లు అనండి మనుషులు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. ఎందుకంటే మీలో దృఢ నిశ్చయం లేదు కాబట్టే బాహ్యమైన మనుషుల కనండి ఫంక్షన్ల కనండి వాటికి విలువిస్తారు. అప్పుడు మీరు అంత విలువిస్తే బయట వాటికి గురువు ఎక్కడున్నాడండి? అక్కడ పరమాత్మ ఎక్కడున్నాడు? మీరు ఆరాధించే దైవం ఎక్కడుంది? ఏదీ లేదు అక్కడ. ఎందుకంటే మీరు నిశ్చయించుకున్నారు బాహ్యమైన పనుల పట్ల ఇలా చెయ్యాలి అని అంటున్నారు, ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది. మీరు నిర్ణయించుకున్నాక గురువు పర్మిషన్లు కానీ దైవ పర్మిషన్లు దేనికండి? అంటే మీకు ఒక భయం, అక్కడ ఏదైనా ఎదురవుతుందేమో, వీళ్ళు రక్షిస్తారు కదా అంటే గ్రాంటెడ్ అనిగా తీసుకుంటారు. అంతే తప్ప దృఢ నిశ్చయం ఉండదు. ఎక్కడైనా సరే మీరు ఆలోచించుకో, దృఢ నిశ్చయం ఉన్న దగ్గర మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, దృఢ నిశ్చయం లేని చోట మీ ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు మీరే సాక్షులు. అందులో ఏమి సందేహించటమో ఇంకోటో చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే నిర్ణయం మీది. మీ నిర్ణయం ఉన్నప్పుడు మీరు కర్మ అనుభవించక తప్పదు. ధైర్యం లేదు, దృఢ నిశ్చయం లేదు. ఎందుకంటే మీరు గురువుల కన్నా లేదా ఈ అనుగ్రహాల కన్నా దైవం కన్నా వీటన్నిటికన్నా కూడా మీరు మామూలు మనుష్యులకి పరిస్థితులకి భయపడతారు. వాళ్ళు ఏమంటారో అని మీ భయం ఉంటుంది. వారు అనకుండా చూసే ఇది అని మీరు నమ్మరు, మీ మనసులో ఉంటుంది కాబట్టి యద్భావం. మీరు పరిస్థితులకు భయపడతారు, మనుషులకు భయపడతారు, వాళ్ళు ఏమన్నా అంటారని భయపడతారు. రేపొద్దున నా పరిస్థితి ఏంటి అనుకుంటారు. ఇవాళ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు మా ఇంటికి రారేమో అని భయపడతారు. ఇలా మీ భయాలన్నీ ఇవే. మీకు దృఢ విశ్వాసం, ఒక విశ్వాసం కానివ్వండి, ఒక సంకల్పం కానీ ఒక దీక్ష కానీ లేకపోవటం. ఆయన మీద ఆఖరికి మూత్రం కూడా పోసేవారు, మాట్లాడటం లేదు అంటే అంత దుర్మార్గులు లేరా? ఎందుకు లేరండి? అయినా కూడా ఎప్పుడు ఆయన ఎవరిని దూషించలేదు, మాట్లాడలేదు. చూడండి, అది విశ్వాసం, అది సంకల్పం. దుర్మార్గుడు దాని యొక్క ఆ దుర్మార్గత్వానికి తగ్గ ఫలితాన్ని వాడు అనుభవించి తీర్తాడు. అది కాదు మనం తెలుసుకోవాలి. దుర్మార్గులు ఎలా చేశారు అని డిస్కషన్స్ అది కాదు మీరు పెట్టుకోవాలి. అంత దుర్మార్గుడైన ఆ ఎవరైతే ఆ ధనవంతుడు ఉన్నాడో, ఎప్పుడైతే దృఢ నిశ్చయం చేసుకున్నాడో తన పట్ల అవతలి వాళ్ళు ఎంత దుర్మార్గత్వాన్ని ప్రదర్శించినా చేసినా అతను చలించలేదు. మరి మీరు అలా ఉండగలుగుతున్నారు? మీరు ఇంకా పరిస్థితులకి మనుషులకే ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ అక్కడ గురువు మీద ఒక విశ్వాసం ఉన్నట్టు కానీ దైవం మీద విశ్వాసం కానీ ఎక్కడా లేదు. వహామి అహం అన్న ఆయన మాట ఎక్కడన్నా మీరు నమ్మారా? నమ్మలేదు. బాహ్య ప్రపంచం బాహ్య ప్రపంచం బాహ్య మనుష్యులకు భయపడతారు, వాళ్ళ మాటలకి విలువిస్తారు. ఇక్కడ భయము అంటే విలువ ఇవ్వటమేనండి. ఒట్టిగా సమర్థింపుగా చెప్తారు. మీరు ధైర్యంగా మీరు చెప్పాలి, కశ్చిత్ ధీర.
మీలో ధీరత్వం ఉంటే కదండి మీరు దీక్షలో ముందుకు వెళ్ళి పట్టు సాధిస్తారు. దానిలో నిలకడగా ఏది ఏ విషయంలో అయినా సరే, అది చిన్న విషయమా పెద్ద విషయమా కాదు, ఏ విషయంలో కూడా మీరు బాహ్యానికి ఇచ్చిన విలువ గురువులకు కానీ దైవానికి కానీ పరబ్రహ్మకు కానీ ఇవ్వరు. వీళ్ళు ముగ్గురు ఒకటే. కానీ ముగ్గురు ఉన్నారు కాబట్టి మీకు నేను చెప్తాను. మీరు గురువు ఉన్నాడంటారు, దైవం అంటారు, అదంటారు, ఇదంటారు, ఉన్నది పరమాత్మ అంటారు. కానీ ఇక్కడ భయపడటం కానీ వీళ్ళకి రెస్పెక్ట్ నేను అనేది. వీళ్ళని నమ్మారా? అబ్బే, మనసా వాచా కర్మణ నమ్మితే అసలు ఇంకా దేనికంటే మీరు బయట మనుషులకి ఏది జరిగితే అది జరుగుతుందని మీరు అనగలరా? అంటున్నారా? అన్ని విషయాల్లో మీకు అంటే అనుకూలం అనండి, దానికి ఏ పేరు పెట్టేది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఏది జరిగితే అది జరుగుతుందని ఊరుకున్నానండి అంట. లేదంటే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారా తీసుకోవటం లేదు. అందులో ఏమీ లేదు. అక్కడ మళ్ళీ సమర్థింపులు వస్తాయి, ఇంకోటి వస్తాయి, ఇంకోటి వస్తాయి. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అందుకని మేము నిర్ణయాలు తీసుకున్నాం అంటారు. ఇంకా మరి వేరే చోట మీకు వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకంటే ఏది జరిగితే అది జరుగుతుందని అలా ఉన్నానండి వాళ్ళు అన్నా కూడా నేను పట్టించుకోలేదండి. అప్పుడు గురువుల గురించి భగవద్గీతలో చెప్పారు కదండి, మీరు కూడా చాలా సార్లు చెప్పారు కదా, ఏది జరుగుతుందో అదే జరుగుతుంది, అందుకని ఊరుకున్నానండి. చూసాను. మరి ఇన్ని సరిగ్గా లేని లక్షణాలు ఉంటే దృఢ విశ్వాసమో సంకల్పమో లేకపోతే ఎలా మీరు పొందుతారు? కాబట్టి దుర్జనులు ఆ భిక్షువు వస్తువులను అంటే అతని వస్తువులు అతనికి ఇస్తున్నట్లుగా చేస్తూ ఉంటే అతను చేయి చాపేవాడు తీసుకుందామని. ఆ నరాధములు చూడండి, ఎలా నరాధములు అపహాస్యం చేస్తూ వ్యంగ వచనాలతో దూషిస్తూ ఆ వస్తువులను దూరంగా విసిరేసేవారు. భోజనం చేస్తుంటే అందులో మూత్రం పోసేవారు, లాగి వేసేవారు, ఉమ్మి వేసేవారు. అలా ఆ దుష్టులు నరరూప రాక్షసులు నానా విధాలుగా ఆయన కోపం తెప్పించాలనుకునేవారు. ఆయన మాత్రం నిర్వికారంగా ఉండేవారు. అలా ఉన్నా కొట్టేవారు. ఇదంతా మీరు మామూలుగా పోని అన్వయించుకుని ఆయన దుర్మార్గానికి పరమాత్మ ఇది చేద్దాన్ని అనుకున్నా నష్టం లేదు. కానీ ఆయన గురించి కాదు మీరు ఆలోచించవచ్చు. మీలో పట్టుదల ఎందుకు లేదో ఆలోచించారు. ఇంకా ఎందుకు బాహ్యమైన మనుషులకు విలువిస్తున్నారు. వారు మాటలు అంటారని భయపడినట్టుగా చెప్తున్నారు, సమర్థింపులు చెప్తున్నారు. ఇంకా బాహ్యం బాహ్యం చేస్తారు. ఇది మీరు ఆలోచించవలసింది కాదు. అంతే తప్ప అయ్యో పాపం ఆయన మహాత్ముడు అయిపోయాడు, దుర్మార్గుడే. ఇప్పుడు ఆయన కర్మల గురించో ఇంకోటి గురించో ఆలోచించి డిస్కషన్ పెడితే ఏమిటంటే మీకు లభించేది నథింగ్. ఆయన దృఢ విశ్వాసాన్ని చూడండి, సంకల్పంగా ఎలా ఉన్నాడో చూడండి, దీక్ష సడలించుకోకుండా ఎలా ఉన్నాడో చూడండి. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా రమణ మహర్షిని కూడా ఇలా చేశారని మనకి చెప్పబడలేదు, కానీ ఆయన్ని కూడా పిల్లలు రాళ్ళేసి కొట్టేవారు, అది కానీ అన్ని చెప్పబడ్డాయి. ఆయన ఏం తప్పకుండా మానేసి రాలేదు. మీరు ఎవరన్నా ఒక పిలుపు పిలిస్తే చాలు పారిపోతారు. పారిపోతారంటే వెళ్ళిపోవాలి. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ అంతే. సత్సంగాన్ని దగ్గరికి మటుకు అసలు అక్కడ మటుకు ఆలోచించారండి. గురువు ఏమన్నా అంటారేమో అన్న భయము లేదు. అయ్యో గురువు గారు అని అది ఉందా? సత్సంగానికి మటుకు నిర్భయంగా ఎగ్గొడతారు. ఆ సత్సంగానికి 4 రోజులు టైం ఇస్తారు, చాలా గొప్పగా. మరి మిగతా వాటికి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. ఇక్కడ ఒట్టిగా నేను పిక్చర్ చూపిస్తున్నాను మీకు అంతే. గురువులకు కానీ ఏంటి దైవం ఫస్ట్ ఎగ్గొట్టేది ఇదే అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఎక్కడా కూడా గురువు పట్ల మీరు భయం అనండి, గౌరవం అనండి, అభిమానం అండి, ఇవన్నీ ఏమైపోతాయండి బయట వాళ్ళు వచ్చేసరికి. మళ్ళీ అయ్యో గురువు అంటే మాకు ప్రాణం అండి, ఇలా అన్ని చెప్తారు. వాచా వేదాంతులాగా ఉంటారు తప్ప అసలైన వారుగా మరి ఎప్పటికీ. నేను ఇంత చెప్తున్నా ఇంకా మీరు బాహ్యమైన వాటికి విలువిస్తున్నారు. ఏది జరుగుతుందో అది జరిగి తీరుతుంది అన్న మాటకి ఎక్కడా ఇది లేదు. ఎక్కడుందండి దీక్ష, పట్టుదల, పొంది తీరాలని కానీ అది కానీ. సరే, ఎంత చేసినా ఆయన మాట్లాడటం లేదు, ఆయన ఏమాత్రం కూడా వీళ్ళని చేయట్లేదని ఒక అతన్ని పెట్టారు డబ్బులు ఇచ్చి. ఈ వ్యక్తి వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చున్నట్ట, ఆయన తండ్రికి ఆబ్దికం పెడుతూ ఉన్నట్ట. వీడు చాలా రకరకాలుగా చేశాడు. అప్పుడు కూడా ఈ భార్యాభర్తలు ఇద్దరు పరమశాంతంగానే ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తి బుద్ధి వచ్చి పాదాలపై పడి క్షమించమని అడిగాడు. కాబట్టి వారు చక్కగా పరిపూర్ణత్వాన్ని పొందారు. ఇన్ని మీకు జరుగుతాయని మీరు భయపడక్కర్లేదు, అన్ని జరగకుండా కాపాడతారు. ఇక అప్పుడు ఆ కాలంలో అలా జరిగాయి ఆయనకి.
అంటే అంత జరిగినా ఆయన నిశ్చలంగానే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా జీవ లక్షణాలు చూపించారు. మీకు అసలు అన్ని లేనే లేవు, అన్ని తిప్పలు లేవు, అన్ని కష్టాలు లేవు, ఏవి లేవు. అయినా సరే దీక్ష ఏమి కొడతారో తెలుసు కదా, ఫస్ట్ ఎగ్గొట్టేది అది. ఎందుకంటే నిర్ణయించేసుకున్నారు మీరే, ఇవన్నీ తర్వాత నిశ్చయించారు, వెనక్కి దోసేశారు. పరబ్రహ్మను పొంది తీరాలన్న ఆకాంక్ష అనేది దిశ, అవన్నీ కూడా సరి అయిన దాంట్లో లేవు కాబట్టి వాటి వెనక్కి దోసేయగలుగుతుంది. ఇంతకుముందు బాహ్య ప్రపంచంలో దేవుణ్ణి ఎగ్గొట్టలేదండి, దైవ పూజలు ఎగ్గొట్టలేదు, చాలా సార్లు ఎగ్గొట్టారు. అసలు మనసా వాచా కర్మణ పూజ చేసిందే ఎన్ని రోజులని మీరు లెక్క పెట్టుకోగలరా? అలా మీలో అంటే మీరు చేసే సేవ అనండి, మీరు చేసే సాధన అనండి, ఏదైనా సరే వాటిల్లో తితిక్ష ఏది, దృఢత్వం ఏది? పనిలో తేడాలు ఉంటాయి, సేవలో తేడాలు ఉండరాదు. పదే పదే చెప్తున్నానని మీరు అనుకున్నా నేనేం చేయలేను, సందర్భానుసారం నాది ఏదొస్తే అది చెప్పడమే, చెప్పేది చెప్పించేది చెప్పబడేది అంతా ఆయన. ఓ టేప్ రికార్డర్ లో మీరు ఎలాగైతే ఏది అందులో టేప్ లో ఏది ఉంటుందో అదే వస్తుందో, ఒక గురువుల దగ్గర కానివ్వండి ఇంకోటి దగ్గర కానివ్వండి ఆయన మాటలు అంటే ఏమి ఉండవు. ఆయన చెప్తూ ఉంటే ఆ స్ఫురణలు వస్తూ ఉంటే ఇచ్చేది ఆయనే కాబట్టి అవి వచ్చేస్తాయి. అందుకనే వాక్కుల అబద్ధం ఎప్పుడూ ఉండదు. ఒక మహాత్ముడు తన శిష్యుణ్ణి ప్రచార కార్యక్రమానికి పంపడానికి ముందు ఆయన్ని పరీక్షించాలనుకున్నాడు. ఎవరు నీ మాట వినకపోతే నీకేమనిపిస్తుంది అని అడిగాట ఆయన. అప్పుడు శిష్యుడు అన్నట, వారు వినకపోయినా మంచిదే, కనీసం నన్ను వ్యతిరేకరించరు కదా అన్నట. సరే వాళ్ళు వ్యతిరేకిస్తేనో అన్నారు గురువు గారు, అయినా నన్ను నిందించరు అన్నారు. ఒకవేళ నిందిస్తే నన్ను కొట్టరు కదా అన్నట్ట. సరే మరి వారు కొడితే అన్నట్ట, నా ప్రాణాలు తీయరు కదా అన్నట్ట. సరే ఒకవేళ వాళ్ళు నిన్ను చంపితే అన్నట్ట. అప్పుడు శిష్యుడు శాంతంగా అన్నట్ట, ఏమైనప్పటికీ ఏదో ఒక రోజు నేను చనిపోవలసిందే కదా. గురువు గారి కార్యక్రమం అంటే గురువు మాట నేను ఆచరణలో పెట్టడమే నాకు ముఖ్యం, దానిలో ప్రాణాలు పోతే ఏమిటి అన్నట్టు. అప్పుడు గురువు సంతోషుడై శిష్యుల్ని సమాజ ప్రచార కార్యక్రమానికి సర్వోత్తమార్హునిగా ప్రకటించారు. ఈ ప్రపంచంలో అకారణంగానే ఎదుటి వారిని నిర్లక్ష్యం చేసేవారు, వ్యతిరేకించేవారు, అవమానించేవారు, ఇలా రకరకాల ప్రాణాలు కూడా తీసేవారు ఉంటారు. కాబట్టి అటువంటి ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు పట్టుదలతో ధైర్యంగా సిద్ధంగా కక్షిత్ ధీర, మీకు నేను మిమ్మల్ని చంపేవాళ్ళు ఎవరు లేరండి. ధీరత్వం కశ్చిత్ ధీర, ధీరత్వం ఏది అసలు? అంటే మీరు చెప్పగలిగే మాట కూడా మీరు చెప్పట్లేదు అంటే అర్థం మీకు భయం వేసి కాదు, మీకు ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఎంత మాట అయినా అనలేదండి. ఏ బంధాన్నైనా ఎన్ని మాటలైనా మీరు అన్నారు, మీకు ఇష్టమైంది, ఏం సందేహం లేదు. ఏమంటే మేము అనలేదు అనడానికి లేదు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు. అంటే అవతలి వాళ్ళని అనడానికి మీరేం వెనుకాడలేదు, తప్పని తెలిసినా అవతలి వాళ్ళని అన్నారు, మీకు ఇష్టమైంది. ఆ పని పట్ల మీకు ఇష్టం లేనప్పుడు ఇలా రకరకాల సందర్భాలను బట్టి మీరు ఎవరిని కించపరచలేదు, లేకపోతే ఏది చేయలేదు అనడానికి లేదు అసలు. కానీ అద్వైతం ఉన్నది పరబ్రహ్మమే అన్న దగ్గర మటుకు ఆ ధైర్యం లేదు. అంటే ఇష్టం లేదనే మీరు ఏదన్నా అనండి, ఉన్న మాట అదే ఇష్టం, తగినంత ఇష్టం లేదు, ఏదో మామూలుగా ఉంది, కాలక్షేప ఇష్టం, టైం పాస్ చేస్తున్నారు అంతే, కేవలం టైం పాస్ మీరు చేసేది. మీరు చేసేది సేవ కాదు, మీరు చేసేది సాధన కాదు, మీరు ఏది చేసేది ఒక ఒట్టిగా పెట్టుకున్నారు అంతే. చదివింది ఒకటి ఉద్యోగాలు ఒకటి అనుకోవటలేదు. అదే విధంగా బోధ వింటున్నారు, బోధ వేరు ఆచరణ వేరు. బోధ ఏదో, ఆచరణ అది అయినప్పుడు మీరు పొందడానికి జనక మహారాజు అనండి, కట్వాంగాడు అనండి, వాళ్ళకి లాగా మీరు వెంటనే పొందరు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, అతను ఎప్పుడైతే నిశ్చయం పొందాడో అలా ఉండిపోయాడు. ఆ విష్ణు శర్మ కథలో లాగా దేవుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నప్పుడు దొరకలేదు. దేవుడు ఎలా అయినా ఉండగలుగుతాడని మనస్సుని అతను ఇది చేసుకున్నాక దేవుడు దొరికాడు. దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం. ఆ కథలు కూడా చాలా సార్లు విన్నారు, అందులో సూక్ష్మాలు కూడా చాలా సార్లు చెప్పారు. నృసింహస్వామిది కూడా చెప్పబడి, మనసు ఎప్పుడైతే దృఢం అవుతుందో అప్పుడు అది పొంది తీరుతారని కూడా తెలుసు. అయినా లేదు, ఇష్టం లేదు, ధైర్యం లేదు. ఇష్టం ఉంటే ధైర్యం వస్తుంది, ధైర్యం ఉంటే ఇష్టం రాదు, ఇష్టం అయితేనే ధైర్యం ఉంటుంది.
మీ యొక్క ఇవి మీకు తెలుసుకోవచ్చు. మీకు ఇష్టమైనప్పుడు ధైర్యం చాలా బాగుంది. ఎలాంటిదైనా మీరు అనగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. కేవలం అక్కడ మీ మనసు ఇష్టము అనే దాంట్లో లగ్నం అయితే చాలు. వేరే ఏమీ లేదు. ఇష్టం లేదన్నా అంత మౌనమే ఉంటుంది తప్ప మారుతున్నారండి. ఇప్పుడు ఇష్టం లేదు అన్న మాట ఎన్నిసార్లు చెప్పారు. అయినా ఇష్టం ఏర్పరచుకుంటున్నారా? అర్థం. అయినా సరే బోధ చేయవలసి. ఇష్టం లేని వాడికి ఎందుకండి బోధ చేయటం? ఆచరణ పెట్టండి అని చెప్పటం దేనికి? వృద్ధాశ్రమ కదా. మార్పులేవి మాటలో మార్పు రావటం లేదు, చేతల్లో మార్పు రావటం. ఇంకా బయట వాళ్ళ వాటి గురించే సమర్థింపులు ఇవి అవి అని. మరి ఎప్పటికి మీలో ఆ ధైర్యం వస్తుంది? ఎప్పటికీ ఆ ఇష్టం ఏర్పడుతుంది? ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు ధైర్యంగా సిద్ధంగా ఉండాలి. ఆ ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే మీరు, అంటే ఆ ఇష్టం ఉన్నప్పుడే ఆ ధైర్యం కలుగుతుంది. అప్పుడు మాత్రమే ఈ యొక్క తత్వాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు. శుభం భూయాలు.